ప్రకృతి వ్యవసాయంతో పెట్టుబడులు తక్కువతో పాటు అధిక దిగుబడులు, నాణ్యమైన పంటలు వస్తాయి. మండలంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిన రైతులు పంటల సాగు చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయ సిబ్బంది రైతులను ఆ దిశగా ప్రోత్సహిస్తున్నారు. ఇక్కడ కషాయాల షాప్ ఉంది, ఉమ్మారెడ్డిపల్లి విజయ్ కుమార్ అని అన్నకు బాగా తెలుసు. కొన్ని ఇక్కడనే తయారు చేస్తాం. జీవామృతం అయితే ఈయనే తయారు చేసి పారించాం. వేరే కషాయాలు పురుగు అట్టడి కావాలంటే అక్కడ దొరుకుతాయి. బిఆర్టీ సెంటర్ అని ఉమ్మారెడ్డిపల్లి. ఓడబ్ల్యూడిసి వాడతాం. ఆర్గానిక్ వేస్ట్ డికంపోజిషన్ అవి వాళ్ళ ఇది ఓన్లీ న్యాచురల్ ఫార్మింగ్ అంటే ప్రకృతి వ్యవసాయం. అది ఆర్గానిక్. రైతులు పొలాల వద్దనే కషాయాలు, ఎరువులను తయారు చేస్తున్నారు. అద్దను నీకు ఫోన్ చేసినప్పుడు తీసినారు. కలిపి అట్టే చేసిన డిప్లో అడ్డం ఉన్నాయి అంటే మనం ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ ఉంది మనం ఏడో ఫిల్టర్ చేసుకుంటాము, మళ్ళీ ఆడ ఫిల్టర్ అయితే అదే బూడిపోతుంది. దాంట్లో డిప్ హోల్ జామ. ఆరవేటిపల్లి గ్రామంలో మల్చింగ్ పద్ధతిన దోస పంట సాగు చేస్తున్నారు. ఈ లైన్కి వచ్చేసి ఒక 3 సార్లు ఉన్నాయి సార్. ఇప్పుడు ఆయన అది కాంపడతాడు. అరటి పంటలో ఎరువుల వాడకాన్ని రైతు వివరించారు. సూడోమోనాస్, ట్రైకోడర్మా ఇవన్నీ మనం బాగా వేయచ్చు. ట్రైకోడర్మా, గొల్లెరువు అవునులే, అన్ని కలిపి గుంత తీసి పెట్టి ఏమైంది అది కుంకుమ వేయడం పొద్దున తల్లి ఏం కాదు, ఏమైనా తెగిందేమో అంటే వచ్చినా ఇప్పుడు పెడతాను. ఇప్పుడు పెడతాంది.